మీ దేవుడు అసూయాపరుడు. కావాలంటే బైబిల్ తిరగేసుకో. మీ దేవుడు అసూయాపరుడు. కావాలంటే బైబిల్ తిరగేసుకో. ఐఎమ్ యువర్ జెలస్ గాడ్ అని చెప్పేసి చెప్పుకున్నాడు. అలాంటి అసూయాపరుడు, అలాంటి మత్సరం నిండిపోయిన దేవుడిగా చెప్పుకుంటున్న మీ దేవుడు ఈజ్ ఎ జెలస్ గాడ్ అని నువ్వే చెప్తున్నావు. అరే జలస్ ఉన్నాడు గాడ్ ఎట్ అవుతాడు రా, ఇది తెలియకుండా హీజ్ ఎ జెలస్ గాడ్ అని నువ్వే చెప్తున్నావు. అరే జలస్ ఉన్నాడు గాడ్ ఎట్ అవుతాడు రా. ఇక్కడ తెలుగులో రోషం అని రాశారు, ఇంగ్లీష్ లో జెలస్ గాడ్ అని ఉంటుంది. బట్ నాకు తెలిసి జెలస్ అంటే అసూయ అనే అర్థం కూడా వస్తుంది రోషం కన్నా కూడా. అవునండి. ఇక్కడ తెలుగులో రోషం అని రాశారు, ఇంగ్లీష్ లో జెలస్ గాడ్ అని ఉంటుంది. బట్ నాకు తెలిసి జెలస్ అంటే అసూయ అనే అర్థం కూడా వస్తుంది రోషం కన్నా కూడా. అవునండి. సో పక్కన వాళ్ళని పూజిస్తే నేను తట్టుకోలే, నాకు అసూయ ఉంది అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? అంటే తట్టుకోలేకపోవడం కానీ ఈర్ష్య అనే పదానికి బాగా సెట్ అయింది మీరు చెప్పిన మీనింగ్. ఈర్ష్య, అసూయ. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, యెహోవాకు అసూయ ఉన్నట్లుగా ఈ యొక్క మతోన్మాదులు చిత్రీకరిస్తూ పదే పదే మాట్లాడుతూ ఉంటారండి. తెలుగు బైబిల్లో రోషము గల దేవుడు అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో కేజీ వర్షన్లో జెలస్ గాడ్ అని ఉంటుంది అనమాట. జెలస్ గాడ్ అని ఉంది కాబట్టి జెలస్ అనే పదానికి అర్థము అసూయ అని చెప్పి వీళ్ళు తీసుకొని యెహోవాకు అసూయ ఉందని చెప్పి కేజీ వర్షన్ నుండి మాట్లాడుతూ పదే పదే యొక్క విష ప్రచారం చేస్తూ ఉంటారు. దీని గురించి గతంలో కిరణాస్త్రం అనే ఒక ఛానల్ అతనికి 50 నిమిషాలు మనం జవాబు చెబుతూ ఒక వీడియో చేసాము. ఆ లింక్ డిస్క్రిప్షన్ చూడండి. తర్వాత లలిత్ కుమార్ కూడా మనం గతంలో ఒక వీడియో చేసాం దీని మీదే, ఈ జెలస్ అనే పదం మీద. మళ్ళీ 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 ఈరోజు లలిత్ కుమార్ మళ్ళీ దీని మీద మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈరోజు కూడా జవాబు చెబుదాం. వీళ్ళు ఎన్నిసార్లు అబద్ధాన్ని ప్రచారం చేసి పదే పదే ఆ సమాజంలో విష ప్రచారం నింపుతా ఉన్నారో అన్నిసార్లు మనం కూడా సత్యం చెప్పాలండి. వీళ్ళు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది హైందవుల్ని ప్రభావితం చేయడం కోసం ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా జవాబు చెబుతూనే ఉన్నాం, కానీ మన ఛానల్ ఎక్కువ మంది రీచ్ అవ్వట్లా. దానికి కారణం మీరు లైక్ చేయాలి. మీ వీడియో చూసిన వాళ్ళు నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి. దీనికి జవాబు తెలిసినా సరే మీరు ప్రతి వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేసి చూడటం, లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం ద్వారా సత్యం అనేది అనేక మంది చేరుతుంది. అనేక మంది చేరినప్పుడు వీళ్ళ నోర్లు మూతపడతాయి. అది గుర్తుపెట్టుకోండి. మరొకసారి పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో అది హెబ్రూ భాష నుండి తర్జుమా చేయబడింది. కానీ వీళ్ళు కేజీఎఫ్ నుండి తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాని గురించి జవాబు చెబుదాము. అలాగే దీనికి ముందు మనం హోలీ గోస్ట్ అనే పదం మీద కూడా జవాబు చెప్పాం. కేజీఎఫ్లో హోలీ గోస్ట్ అని ఉంది, పరిశుద్ధ దయ్యానికి పుట్టాడని చెప్పి మాట్లాడారు వీళ్ళు. దాని గురించి కూడా జవాబు చెప్పాం. ఆ వీడియో చూడని వాళ్ళు కూడా చూడండి. ఈ లింక్లన్నీ డిస్క్రిప్షన్లో చూడండి. ఈరోజు జెలస్ గాడ్ అని కేజీఎఫ్ వాళ్ళు ఎందుకు రాసుకున్నారు అనే దాని మీద వివరణ ఇస్తున్నాను. తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. తెలుగు బైబిల్ అనేది మనకి ఆదిమ హెబ్రూ గ్రీక్ భాష నుండి మనకి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లియర్ గా ఫస్ట్ పేజ్ లో రాసింది ఏంటంటే, తెలుగు బైబిల్ అనువాదం ఎక్కడ నుండి చేశారు అంటే కనుక క్లియర్ గా ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో నుండి భాషాంతరం చేయబడిందని రాస్తే కూడా లేదు కేజీఎఫ్ నుండి తీసుకున్నారు అలా రాశారు, కానీ కేజీఎఫ్ లోని మూలంగా తీసుకున్నారని చెప్పి సొంత అభిప్రాయాల్ని, సొంత మాటల్ని నిర్గమకాండం 34వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు అని చెప్పి మనకి తెలుగు అనువాదంలో ఉంటది నిర్గమాకాండం గురించి. కానీ ఇంగ్లీష్ అనువాదంకి వచ్చేసరికి నిర్గమాకాండం 34వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే జెలస్ గాడ్ అని చెప్పి మనకు ఉంటుంది అనమాట. జెలస్ గాడ్ అని చెప్పి ఉంటుంది. కాబట్టి తెలుగు బైబిల్ రోషం గల యెహోవా అని రాసుకున్నారు, కానీ ఇంగ్లీష్ లో అసూయ దేవుడు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇప్పుడు కేజీవి వాళ్ళు ఉమెన్ అని రాసుకున్న, జెలస్ గాడ్ అని రాసుకున్న, హోలీ గోస్ట్ అని రాసుకున్న వారి యొక్క భాషా ప్రమాణాలను బట్టి వాళ్ళకి అబ్జెక్షన్ కాదు. ఒకవేళ అబ్జెక్షనే ఉంటే, నిజంగా వాళ్ళకి అబ్జెక్షనే ఉంటే, మనం అనుకున్నట్టుగా తప్పుగా వాళ్ళు కూడా భావించి ఉంటే వాళ్ళ అనువాదమే చేయరు అసలు కదా. కానీ వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అలా రాయటంలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. దాని కారణం ఏంటంటే ఈ ప్రాంతీయ విభేదం అనమాట. ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ లో పుట్టి పెరిగిన వాడికి కొన్ని పదాలు అగౌరవ పదాలు కాదు, అలాగే వాటి అర్థాలు కూడా వాళ్ళు అనుకున్నవి వేరే ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే మన తెలుగులో మనకి ఇంగ్లీష్ లో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే కొన్ని విషయాల పట్ల అబ్జెక్షనబుల్ గా ఉంటే, అలాగే కొన్ని తప్పుడు అర్థాలు మనం తీసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకోరు అలాగా కదా. గమనించాలి. ఇక్కడ స్పష్టంగా చూడండి, ఇక్కడ జెలస్ గాడ్ రాస్తున్నారు కదా అని వీళ్ళు అంటారు.
చూద్దాం దాని గురించి. అసలు ఈ జలస్ అనే పదానికి అసలు అర్థం మనం అనుకున్నట్టు అసూయన అంటే జలస్ అనే పదానికి అసలు అర్థం ఏంటో చూద్దామండి. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి డిక్షనరీలో కనుక చూస్తే అసలు జలస్ అంటే అర్థం ఏంటని కనుక గమనిస్తే చూడండి. ఓకే, అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ సమ్వన్ దట్ యూ లవ్ సీమ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనదర్ పర్సన్ అని చెప్పి ఉందండి. సరే, దీని తెలుగులో ఏముందని కనుక గమనిస్తే చూడండి. ఓకే, చూడండి, సేమ్ అది కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. అర్థం ఏంటంటే చూడండి, మీరు ప్రేమించే వ్యక్తి మరొక వ్యక్తిపై ఆసక్తి చూపుతున్నట్లు అనిపించడం వల్ల బాధపడటం మరియు కోపంగా ఉండటం అనేది వస్తుంది. ఇక్కడ అసూయ పడటం ఉందండి, అసూయ పడటం ఉందా? మనం ప్రేమించే వ్యక్తి వేరే వాళ్ళని ప్రేమించడం ద్వారా మనకు బాధపడటం, మన కోపం రావటం అనేది అంతే తప్ప అసూయ అనే పదం ఇక్కడ వాడలేదండి. అసూయ అనే పదానికి అర్థం ఏంటంటే మనం ఇప్పుడు కేజీఎఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అర్థాన్ని తీసుకున్నారు అనమాట. జెలస్ గాడ్ అనే కాన్సెప్ట్ ఏం తీసుకున్నారంటే మనం అనుకున్నట్టుగా అసూయగా తీసుకోలేదు. వాళ్ళు ఎలా తీసుకున్నారంటే బాధపడటం లేకపోతే కోపం తెచ్చుకోవటం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. దాన్నే మన తెలుగులో రోషం గల యెహోవా అన్నాడు. రోషం అంటే ఏంటి? కోపం తెచ్చుకోవటం, పౌరుషం తెచ్చుకోవటం కదా. నా భార్య ఎవరు ఎత్తుకుపోయి అనుకోండి, కోపం తెచ్చుకోవడం రోషం. అలాగా తెలుగు తర్జుమాలో అనువాదం చేస్తున్నారు. సందర్భానుసారంగా తెలుగు వాళ్ళు కరెక్ట్ గా తీసుకున్నారు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు తాము అనుకున్న మీనింగ్ ప్రకారంగా మనం అనుకున్నట్టుగా అసూయ అనే పదం వాళ్ళు ఆపాదించుకోకుండా వాళ్ళు రోషంగానే బాధపడటం ఉండే వాళ్ళ భావన. జలస్ అంటే కేజీవి వర్షన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జలస్ అంటే అర్థం ఏంటంటే అసూయ కాదు. కేజీ వాళ్ళ వర్షన్ యొక్క అర్థం ఏంటంటే బాధపడటం, కోపపడటం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే నేను ఏంటంటే కేజీవి బైబుల్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశం చేత తర్జుమా చేశారంటే మనం అనుకున్నట్టుగా జలస్ అంటే అసూయని కాదు వాళ్ళు తీసుకున్న అర్థం వేరు, బాధపడటం, కోపపడటం అని చెప్పి తీసుకున్నారు. అందుకే జలస్ అని వాళ్ళు తర్జుమా చేస్తున్నారు. వాళ్ళకి అబ్జెక్షన్ కాదు. కానీ ఈ వచ్చి రాని ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో సందర్భంతో సంబంధం లేకుండా ఈ పచ్చకామెల రోగంతో తప్పుపట్టాలని పదాలు ఆపాదించి బైబిల్ తప్పుపట్టాలి, తెలుగు బైబిల్ తప్పుపట్టాలి అనే ఒక దురాత్మ పట్టిన వ్యక్తులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ నేను గమనించండి, ఇప్పుడు తెలుగు బైబిల్ కానీ ఏదైతే ఈ సందర్భం ఏదైతే ఉందో ఒక సందర్భం చెప్తాను. ఇప్పుడు అసూయ అనే పదం ఎప్పుడు వాడాలి, అసూయ పదం ఎప్పుడు వాడాలంటే నాకు లేనిది. ఇప్పుడు నాకు కారు లేదండి, ఎవరికో కారు ఉంది, అది చూసి అసూయ పడటం. నా స్తోమత తగ్గట్టు నేను ఉన్నాను, ఆయన స్తోమత తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, కానీ నాకు లేకపోయినా వాడి కారు ఉంది ఏడుతుందో అది అసూయ. యాక్చువల్లీ నీకు ఆ స్తోమత లేదు, సరిగ్గా చదువుకోలేదు, సరిగ్గా సంపాదించట్లేదు, లేకపోతే వచ్చిన డబ్బులన్నీ ఆగం చేసుకుంటా ఉన్నావు, వాడికి ఉందని ఏడవడం, అది అసూయగా అక్కడ తీసుకోవాలి. అంతే తప్ప దేవుడికి ఇక్కడ అసూయ అనే పదం దేవుడికి ఆపాదించడం అనేది తప్పు. ఎందుకంటే దేవుడు అనే అతనికి లేదంటూ ఏమున్నది, సర్వశక్తి మంత్రుడు, ఆయన ఏదైనా క్రియేట్ చేసుకోగలరు, ఏదైనా సాధించుకోగలరు కూడా అవసరమైతే. కాబట్టి ఆయన ఎందుకు దాన్ని చూసి అసూయపడ్డు. అక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ దేవుడు ఎంతగానో ప్రేమించి తన సంఘాన్ని కట్టి ప్రజలను సృష్టించి నడిపించి ఇంత చేస్తా ఉంటే మన ప్రజలు తనను కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు. కాబట్టి హక్కుగా అలాగే తనకు న్యాయబద్ధంగా ఆయనకు వచ్చేది జలస్ కాదండి, న్యాయబద్ధంగా వచ్చేది కోపము, అలాగే పౌరుషము, బాధపడటం అనే సందర్భాలు ఆపాదించాలి తప్ప అంతేగాని వాడికేమో దేవుడి దగ్గర లేనిదేదో ఆయన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు బాధపడ్డట్టుగా దేవుడు అసూయ అనే పదాన్ని దేవుడికి ఆపాదించకూడదు. కాబట్టి జలస్ అనే పదం కేజీవి బైబిల్ ఎందుకుందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారం నేను చూసిన దాన్ని బట్టి జలస్ అనే పదం కేవలము అసూయ కోసమే కాదు. జలస్ అనే పదం అసూయ దగ్గర కూడా వాడుకుంటారు. అదే అంటున్నాను, పదాన్ని ఎక్కడ ప్రయోగించారు, ఏ సందర్భంలో ప్రయోగించారు అనే దాన్ని బట్టి దాని యొక్క అర్థం మారుతుంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగినటువంటి వస్తువుని బట్టి, లేకపోతే ఒక అతను ఇంకొక అతను కలిగిన వస్తువుని బట్టి అసూయ పడ్డాడు అనేది వేరు. సందర్భానుసారంగా దాని పదం యొక్క అర్థం మారిపోద్ది. అలాగే ఒక దేవుడు తనను ప్రేమించినటువంటి వ్యక్తి ఇంకొకరిని ప్రేమిస్తున్నప్పుడు వచ్చేది కోపము, బాధ. అలా జలస్ అనే అర్థం మారిపోతా ఉంటది. ఒకే సందర్భంలో రెండు అర్థాలు మారిపోతా ఉంటాయి. చూడండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ కి చూపించాడు జలస్ అనేది. తర్వాత ఇక్కడ చూడండి, జలస్ ఐఎమ్ సో జలస్ దట్ షీఈస్ గోయింగ్ టు ది కన్సర్ట్ అని చెప్పి ఉంది. ఇలాగా ఆడవాళ్ళు ఎక్కువ అసూయపడుతున్న సందర్భాలు, ఆడవాళ్ళు కోడ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే
ఇక్కడ వేరే అతనికి మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇక్కడ అసూయపడటం, ఇదంతా అసూయ. అంటే ఆ పదాన్ని ప్రయోగించిన సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంటది. అంతే తప్ప కేజీవి బైబుల్ రైట్, తెలుగు బైబుల్ రాంగ్ అని కాదు. తెలుగు బైబుల్, కేజీవి బైబుల్ ఇద్దరు రైటే. వాళ్ళిద్దరు కూడా దేవుడు బాధపడుతున్నాడు ఆ సందర్భంలో, కోపం తెచ్చుకుంటున్నాడు కాబట్టి అనేది తీసుకోవాలి తప్ప జలస్ అంటే అసూయ కింద తీసుకోకూడదు. సందర్భాన్ని బట్టి పదం యొక్క అర్థం మారుతుంటది, ఒకే అర్థం తీసుకోవడానికి వీలు పడదు అనేది ఇక్కడ గమనించాలి.